ఇచ్చిన మాటకి కట్టుబడి ఇవాళ పెన్షన్ ని 4,000 రూపాయలు చేశాం. ఇవన్నీ కూడా మనం తీసుకెళ్లాలి. కూటమి నాయకత్వం మొత్తం కూడా తీసుకెళ్లాలి. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇవాళ ఇల్లు కూడా నిర్మాణం చేయబోతుంది. ఇళ్ల స్థలాల పేరుతో దోచేస్తారు. అలా ఇల్లు కూడా ముందుకు తీసుకెళ్లబోతున్నాం. గ్యాస్ సిలిండర్ ఇవాళ దగ్గర 93 లక్షల గ్యాస్ సిలిండర్ మనం అందించాం. ఇప్పుడు ఇంకా ఎంతమంది ఉన్నా కూడా పేదలకు ఇద్దామని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. భూ హక్కు చట్టం మన భూములే దోచేయడానికి ప్రయత్నిస్తా ఉంటే ఆ భూ హక్కు చట్టాన్ని మనం వచ్చిన వెంటనే భూ హక్కు చట్టాన్ని రద్దు చేశాం. ఇవాళ ఆ మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద పేదలు భోజనంకి టిఫిన్లు పెడతా ఉంటే అన్నా క్యాంటీన్ కొట్టేస్తే ఇవాళ తిరిగి మళ్ళీ అన్నా క్యాంటీన్లు తెరిపించి పేదవాడికి ఇవాళ మళ్ళీ ఆ క్యాంటీన్ ద్వారా భోజనాలు అందిస్తా ఉంది మన ప్రభుత్వం. కాబట్టి ఇలాంటి అనేక కార్యక్రమాలకి మనం ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే రేపు ముఖ్యమంత్రి గారు కూడా P4 పేదరికం లేని సమాజం నిర్మాణం చేయాలి. మనం చూసిన అసెంబ్లీ సమావేశాలు మీరు గతంలో టీవీ చూడాలని భయపడేవాడు. ఎవడు మాట్లాడతాడో ఏం బూతులు మాట్లాడతాడో ఎంతసేపు ఇదే చూస్తూ ఉండేవాడు. మొన్న సమావేశాల్లో చాలా పారదర్శకంగా ప్రతిపక్షంగా అతనికి ప్రజలు ఇవాళ మనం ఏం చేస్తాం. ఇవాళ అతనికి 11 సీట్లు ఇచ్చారు. 10% సీట్లు ఉండే గానీ ప్రతిపక్ష హోదా రాదు. అది మన తప్ప. ఆ సీట్లు ఇవ్వలేదు నేను రానంటే అది అతని చేతకంతనం. ఇవాళ ఏదైనా ఉంటే సభలోకి వచ్చి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ సభలోకి వస్తే ఎక్కడ వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా బయట తీసి నిలదీస్తారనే భయంతోనే ఎగ్గొట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఒక్కొక్కటి స్కామ్స్ చూస్తా ఉంటే భయం వేస్తా ఉంది. ఇవాళ లిక్కర్ స్కామ్ వచ్చింది. నిన్ననే చెప్తా ఉన్నారు. వైసీపీలో ఉండి A2గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి. మరి ఇదే జిల్లాలో ఆయన చిరిగాడు ఎక్కువగా. ఎవరైనా వినపట్ల ఆయన ఇక్కడే తిరిగాడు. ఇవాళ ఆయన చెప్పాడు అమ్మో జగన్మోహన్ రెడ్డి ఇది పెద్ద స్కామ్ చేశాడు లిక్కర్ అని చెప్పాడా లేదా? మరి వైసీపీ పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి కృష్ణదేవరాయలు కూడా మొన్న పార్లమెంట్ లో మాట్లాడారు. ఆయన కూడా చెప్పారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది జస్ట్ పీనట్స్ మాత్రమే, అంటే వేరుశనగ పప్పులు లాంటిదే. ఢిల్లీ స్కామ్ కంటే 100 రెట్లు పెద్దది ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ అని చెప్తా ఉన్నారు. ఆ స్కామ్ త్వరలో మొత్తం కూడా బయటకు వస్తుంది, విచారణ జరుగుతుంది. ఇలా చెప్పాలంటే చాలా స్కామ్స్ ఉన్నాయి. ఇవాళ అవన్నీ కూడా వస్తాయి. ఒక్కొక్కడు బూతులు మాట్లాడినోడికి ఒక్కొక్కడికి తెలిసిపోతా ఉన్నాయి ఫ్యాన్లు అన్ని కూడా. ఇవాళ తప్పు చేసి నన్ను క్షమించండి అని అడిగితే అయిపోద్దా? పోసాని కూడా ఏం మాట్లాడాడో చూసాం. క్షమించండి అంటే వదిలేస్తానంటే వదిలేస్తారా? ఇవాళ ఖచ్చితంగా తప్పు చేసినాడు ఎప్పటికైనా సరే అనుభవించి తీరాల్సిందే. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. తెలుగుదేశం జనసేన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నిబద్ధతగా ఇప్పుడే పెద్దలు చెప్పారు. ఆయన ఏ సమావేశం అయినా అక్కడ నికరంగా చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవస్తుడు కావాలి ఈ రాష్ట్రానికి. 10-15 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలి, నేను కూడా నేర్చుకుంటున్నానని చెప్పి వారు చెప్పడం, పదే చెప్పడం అనేది ఈ రాష్ట్రం కోసం నిజంగా చాలా మనం మంచి అవకాశాలన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు ఒక్కొక్కటి వస్తున్నాయి. దానికి ఉదాహరణ ప్రధానమంత్రి గారు మన విశాఖపట్నం వచ్చి అనకాపల్లిలో మరి ప్రారంభోత్సవ కార్యక్రమాలకి సంబంధించి శంకుస్థాపన చేయటం, ఇదంతా కూడా శుభతరుణం. మనకి చాలా మంచి రోజులు ఉన్నాయి. దానికి మనందరం కూడా సహకరించుకుని ముందుకెళ్దాం.